హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా కూర చేప మామిడికాయ రెండు కలిపి వండుతున్నాం. ఇదిగోండి చేపలు తెప్పించామండి. ఈరోజు అక్కడే చేయించుకొని తీసుకొచ్చారండి మా అబ్బాయి వెళ్ళి. కూరలో వేసే ఐటెం చూపిస్తాను. ఉల్లిపాయలండి, ఉల్లిపాయలు వేస్తున్నాను. పసుపండి, ఉప్పు స్పూన్నర వేసా, కారం వేస్తున్నానండి. కారం వేసా 4 స్పూన్లు వేసా. అల్లం మసాలా స్పూన్ వేసా. ధనియాల పొడి 2 స్పూన్లు వేసానండి. లవంగ పొడి, మామిడికాయ ముక్కలు, పచ్చి మామిడికాయ, పచ్చిమిరకాయలండి, కొబ్బరికాయ పగలు కొట్టామండి. అందులో సగం వేస్తున్నాం. కొబ్బరికాయ ఎక్కువ వేసిన బాగోదు. మంచి నూనె అండి. చేపల కూరలో పట్టినంత వేస్తున్నానండి. మొత్తం కలుపుతున్నానండి ముక్కల్లో వేసి. కొబ్బరి ఇదిగోండి చేప ముక్కలు అన్నీ వేసి కలిపేశానండి. నేను ఎప్పుడు వండినా ఇలాగే వండుతా. చేపల కూర చాలా బాగుంటుంది. ముక్క ఎరగదు. చక్కగా మామిడికాయ వేసాను కదా, పుల్ల పుల్లగా ముక్కకు అంటుకుంటుంది. మీరు కూడా ఇలాగే వండుకోండి. ఇదిగో నీళ్ళు వేస్తున్నానండి. నీళ్ళు ఎంత వేసానంటే ఇది 1.5 లీటర్ ఉందండి. చూసి వేద్దాంలోని. మళ్ళీ ముక్క ఉడకాలి కదా, ఎక్కువ వేసినా ముక్క గుజ్జు గుజ్జు అయిపోద్దండి. మామిడికాయ వేసాను. ఇదిగోండి అన్నీ వేసి కలిపేసానండి. ఇంతేనండి, ఇంకేం లేదు. ఉప్పు చూసుకోవటమే. ఉప్పు కూడా ఇప్పుడే చూసేస్తా, తర్వాత ఎందుకులేండి. ఉప్పు చూశానండి, కొంచెం తక్కువ పడింది. ఇప్పుడే వేసేద్దామండి. తర్వాత మళ్ళా నాకెళ్ళి నాకు ఆ ముక్కలు పగిలిపోతాయి. అందుకే ఇవన్నీ వేసేసాను. కొత్తిమీర ఒక్కటే దింపే ముందు వేస్తామండి. ఇంకా పొయ్యి మీద పెట్టేస్తామండి. చేపల కూర పొయ్యి మీద పెట్టామండి. ఉడుకుతుంది. అది పెద్ద పని ఏమి లేదు, ఈజీయే. చేపల కూర ఉడుకుతుందండి. ఒకసారి చూద్దాం. మీరు కూడా కూరలో కొత్తిమీర వేస్తున్నానండి. కూర దగ్గర పడింది. ఇదిగోండి చేపల కూర ఉడికిపోయింది. మనకి అయిపోయినట్టేనండి. ఇదిగోండి కూర తీస్తున్నాను చూడండి.
మీరు కూడా ఒకసారి ఇలా వండుకొని చూడండి, ఎలా ఉంటుందో చూడండి. మామిడికాయ వేసి ఇలా ఇగురు కూర. బాయ్.